తీసుకోకు. సాధించలేను నాకు దక్కని టక్కరి ఎవ్వరం. దప్పించుకోరా రెండు పొద్దుల ముద్దుల సరదం. పట్టుకుంటే మతిపోయే అందమంతా అప్పగించం. కౌగిలిస్తే కమ్మ కమ్మగా ఆకలేసే కొత్త కొత్తగా. హత్తుకుంటే సిగ్గులన్నీ రాలిపోయే వింత వింతగా. ఇక అందాక వచ్చాక ఏముందమ్మా. వలపు సుడి చూడాల వయసు తడి తీరాల. తాక నీవు తట్ట నీవు ఎదుపు దాటకు కన్నులలో ఎదలు ఒడి చేరాల. నడమదరు ఎందుకు బాధపడుతున్నావు? నేను ఒక పత్రిక ఎడిటర్ని. నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది. మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది. అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించాడో కూడా చెప్పటం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. మంగా, నాకు సహాయం చేస్తావా? నిన్ను తప్పిస్తే బాసు నన్ను పీకుతాడే. సర్లే, కొడితే కొట్టాడు కానీ సమయం చూసుకొని నేను తప్పిస్తాను. అదే మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. అర్జెంటా? ఆల్ రైట్, రమ్మను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈయన పేరు ప్రదీప్. హలో, గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. ఐ సీ. టేక్ యూర్ సీట్స్. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఈ ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులుంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజంగానే అలాంటి అమ్మాయి. ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అచ్చం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? అవును, ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారెంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ. ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం, వస్తాం. హలో, ఇస్ ఇట్ అహోబలరావు? డోంట్ వరీ బేబీ. సిబిఐ వాళ్ళు వచ్చినా సిఐఏ వాళ్ళు వచ్చినా నీకేం భయం లేదు. విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్.
చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకుని సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న బజార్ రౌడీవి. You are an insult to the society. You are an insect of the society. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. I'm not an insult to the society, and I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? ఏంటలా ఆశ్చర్యపోతున్నావు? ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడనా? 4 డబ్బులు ఇస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్? నువ్వు అనుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్లో రోజు అన్ని వరకట్న చౌల వార్తలు, మానభంగాల వార్తలు ఉండేవా? నీతి నిజాయితీలు ఈ దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా? నువ్వు ఎదిరించడానికి అహోపడరావు లాంటి దుర్మార్గులు ఉండేవారా? నీ దౌర్జన్యాల్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంతే. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు చేసేది వీరత్వం అని, నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా? కాదు. బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు? హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో, గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమో ధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? నేను చదివింది ఇంజనీరింగ్. ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్ళైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను. కలల రథం ఎక్కి గుర్రాల్ని అదిలించాను. గిలిగిలి జింకుల ముడి వేస్తాలే, అక్కడ గురికి ఇక్కడ పనికొస్తాలే. గిలిగిలి జింకుల ముడి వేస్తాలే, అక్కడ గురికి ఇక్కడ పనికొస్తాలే. తీరే ఎంత జాజి మల్లి జాగారాలే, అంతా ఇంతా పాలు పండు పలహారాలే. ఇట్టా చలి కాలాలు, గట్టై పని కాలాలు, పరిచేటి పరువాలలో గిలిగిలి జింకుల ముడి వేస్తాలే, అక్కడ గురికి ఇక్కడ పనికొస్తాలే. గిలిగిలి జింకుల ముడి వేస్తాలే, అక్కడ గురికి ఇక్కడ పనికొస్తాలే. గిలిగిలి చిక్కుల ముడి వేస్తాలే, అక్కడ గురికి ఇక్కడ పనికొస్తాలే. గిలిగిలి చిక్కుల ముడి వేస్తాలే, అక్కడ గురికి ఇక్కడ పనికొస్తాలే. ఆ